నమస్తే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శనిభ్యే రాహవే కేతవే నమః. మనం రెగ్యులర్గా చెప్పుకునేటువంటి మాస ఫలితాలు, పక్ష ఫలితాలు ఇలా చూస్తుంటే డిసెంబర్ 16 నుండి 31 వరకు రాబోయేటువంటి పక్ష ఫలాలు ఎలా ఉంటాయి, ఈ సమయంలో అసలు గోచార రీత్యా గ్రహ సంచారం ఎట్లా ఉందో చూద్దాం. గోచార రీత్యా గ్రహ సంచారం 16 నుండి 31 వరకు కనుక చూస్తే మనకి మేషంలో గురువు, ఇక కన్యలో కేతువు, తులలో శుక్రుడు. ఇక నిన్నటి వరకు అంటే 16కు ముందు వరకు రవి కుజులు ఇద్దరూ కూడా ఒక చోటు ఉండి కుజుడు కొద్దిగా అస్తంగత్వం అయినటువంటి స్థితి ఉంది. 16 నుండి మరి రవి ధనుర్మాసంలోకి వెళ్ళాలి కాబట్టి ధనుస్సులోకి వెళ్తేనే ధనుర్మాసం ప్రారంభమవుతుంది. అంటే రవి ధనుస్సులో, రవితో పాటు బుధుడు వక్రగతిలో ధనుస్సులోనే ఉంటాడు. శని మరి కుంభరాశిలో ఉంటే, ఇక తదుపరి మీనంలో రాహు. ఇది గ్రహాలు ఉన్నటువంటి స్థితి. ఇక చంద్రుడిని కనుక చూసినట్టయితే మిథునం నుండి ప్రతి 2.5 రోజులకు ఒక రాశి చొప్పున తిరుగుతూ ఉంటాడు. ఇప్పుడు ఇలా ఉన్నటువంటి గ్రహస్థితిలో ఒక్కొక్కరికి అంటే గోచార రీత్యా గ్రహ సంచారం ఇలా ఉన్నప్పుడు ఒక్కొక్కరి రాశి రీత్యా కానీ లగ్నం రీత్యా కానీ కనుక మనం చూసుకున్నట్టయితే ఒక్కొక్క రాశి వారికి ఎలా ఉంటుందో చెప్పచ్చు. అయితే ఇది చెప్పే ముందు ఒక్క విషయం ఏంటంటే, మనం ఈ గోచార రీత్యా ఉండేటువంటిది మనం 30-40% వరకే చూసుకోవాలి. మిగతాదంతా కూడా మన జన్మజాతకంలో ఉన్నటువంటి యోగించేటువంటి గ్రహాలు, యోగించని గ్రహాలు, లేదా మనకు జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహయతి కానీ, గ్రహయుతి కానీ, గ్రహ దృష్టి కానీ, వీటినన్నింటినీ బట్టి మన యొక్క జాతకం ఉంటుంది. అందులో ఇందులో ఎగ్జాక్ట్గా కలిసేటువంటిది అయితే ఉండకపోయినప్పటికీ గోచార రీత్యా కొంత ప్రభావం ఉండేటువంటి స్థితిలో ఏదైనా లోపాలు అవి ఉంటే సరిచేసుకోవడానికి, లేదు గ్రహాలకి పరిహారం చేసుకోవడానికి ఏదైనా దానం ధర్మం చేసి ఈ ఉన్నటువంటి ఈ 15 రోజుల్లో కూడా మనం ఆనందంగా ఉండడానికి మనకి ముందుగా ఒక మార్గదర్శనంగా ఉండడం కోసమే ఈ గోచార ఫలితాలు. తదుపరి రాశి ధనుస్సు. ధనుస్సు రాశిని కనుక మనం తీసుకున్నట్టయితే లగ్నము కానీ రాశిలో కానీ మనకి బుధుడు ఉన్నాడు, రవి కూడా ఉన్నాడు. బుధుడు వక్రించి ఉన్నాడు. రాశిలో రవి ఉన్నప్పుడు బ్రహ్మాండంగా తేజస్సుతో చక్కటి వాళ్ళని చూస్తేనే ముఖారవిందంలో చక్కటి మార్పు అయితే కనబడుతుంది. అంటే ఏదైనా కాన్ఫిడెన్స్ అనేది అంతా కూడా ముఖంలో కనిపిస్తుంది. ఇక 3లో శని ఉన్నాడు. ఇది 3వ భావము అంటే మనకి ఇది కమ్యూనికేషన్కి సంబంధించినటువంటిది, మనకంటే చిన్నవారైనటువంటి సోదరులకు సంబంధించినటువంటిది. వీరితో ఏదైనా విభేదం రావచ్చు. సమాజంలో కూడా ఏదైనా కొంత అంటే మనం అనుకున్నటువంటి పాజిటివ్ ఆన్సర్స్ అయితే రాకపోవచ్చు. కానీ శని ఉన్నప్పుడు ఏదైనా సరే కొంత శరీరాన్ని శ్రమ ఎక్కువగా పెట్టినట్టు, అంటే మన సమాజం కోసం వాళ్ళ కోసం తిరిగి ఏదో ఒకటి చేయడం ఇలాంటివి ఉంటాయి చూడండి, అలాంటి వారికి చాలా మంచిగా ఉంటుంది. చతుర్థంలో రాహు ఉన్నాడు. చతుర్థం అంటే ఇది గృహస్థానం. గృహస్థానంలో రాహు ఉంటే కొద్దిగా అనుకోని కొత్త అనమాట, ఊహాలోకంలో బతుకుతూ ఆ ఊహలను నిజం కాదనుకొని గొడవ పడుతూ ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఊహలు నిజం వేరు, ఈ రెండు ఒకటి కాదు అనేటువంటి స్థితిలో ఉండాలి తప్ప భ్రమాలోకంలో బతకూడదు. ఇక పంచమంలో గురువు ఉన్నాడు. పంచమం సంతాన స్థానం. సంతాన స్థానంలో పుణ్యగ్రహమైనటువంటి గురువు ఉండడం వల్ల మీ సంతానానికి అన్ని రకాలుగా, అంటే చదువులో కానీ, ఉద్యోగంలో కానీ, వివాహ ప్రయత్నాల్లో కానీ, లేదా వారి సంతానంలో కానీ అన్ని విషయాల్లో చాలా మంచిగా ఉంటుంది అని చెప్పచ్చు. అంతేకాదు సంతానం మన మీద, మనం సంతానం మీద మంచి అభిప్రాయంతో ఉండేటువంటి అవకాశం ఉంది. ఇక తదుపరి 10వ రాశిలో మనకి కేతువు కనిపిస్తాడు. 10వ రాశిలో కేతువు ఉన్నాడు అంటే 10వ స్థానం ఉద్యోగ స్థానం. ఉద్యోగ స్థానంలో కేతువు ఉన్నప్పుడు ఎవరైతే దేవాలయాలలోనో లేకపోతే తీర్థయాత్రలలోనో ఉద్యోగాలు చేసేటువంటి వారికి చాలా మంచి మోక్షప్రదంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా మిగతా చోట్లలో పనిచేసేటువంటి వారికి కొద్దిగా సామాన్య పరిస్థితే కనిపిస్తుంది.
ఇక 11లో శుక్రుడు ఉన్నాడు. 11 ఆకస్మిక లాభాన్ని చూపించేటువంటి రాజ్యస్థానం. 11లో శుక్రుడు ఉండడం వల్ల చాలా శుభాలు జరుగుతాయని చెప్పొచ్చు. 12లో కుజుడు ఉన్నాడు. 12 అంటే వ్యయభావం. వ్యయభావంలో ఖర్చు అవుతుంది. ఏది ఖర్చు అవుతుంది అంటే కుజుడు అంటే భూములకు సంబంధించినటువంటి ఆస్తులు ఏవైనా ఉన్నాయనుకోండి, అవన్నీ కూడా కొద్దిగా నష్టం జరిగేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వ్యయభావంలో ఉండడం వల్ల ఈ రాశి వారు ఆ విషయంలో తగు జాగ్రత్త తీసుకున్నట్టయితే బాగుంటుందని చెప్పొచ్చు. చూశారు కదండి. మరి ఇలా ఉన్నప్పుడు అంటే మీ రాశిలో గ్రహస్థితి ఇలా ఉండి మీ రాశికి ఈ 15 రోజులు ఈ పక్షం రోజులు గోచార రీత్యా గ్రహ సంచారం వల్ల ఉండేటువంటి ఇబ్బందులు ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా ఈ 12 రాశుల్లో మరి ఉన్నటువంటి గ్రహాల మూలంగా మనపై పడేటువంటి ప్రభావాన్ని తగ్గించుకోవాలి అంటే మనం కొంత పరిహారాలు అయితే చెప్పిన విధంగా చేసుకోవాలి. అలాగే పరిహారాలతో పాటు అందరం కూడా అంటే ఇది పూర్తిగా ఇలాగే ఉంటుందా అనేటువంటి ఒక బెంగ మాత్రం ఎవరు పడకూడదు. ఎందుకంటే ఇది ముందు నుండి మనం చెప్తున్నటువంటి ప్రకారంగా గోచార రీత్యా ఈ రకంగా కోటాను కోట్ల మందిలో ఇది మనకు కనిపిస్తుండేటువంటిది. దీంట్లో మనకు కేవలం 30-35% మాత్రమే మనకు గోచార రీత్యా ప్రభావం కనబడుతుందని చెప్పుకున్నాం. కాబట్టి ఉన్నటువంటి పరిహారాలను తీర్చుకుంటూనే మనం చేయవలసినటువంటిది ఏంటంటే ఈ నవగ్రహ ఆరాధన అన్నది లేదా దైవ కార్యాలు చేయడం లేదా ఒక గోశాలకు వెళ్ళడం ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఇది పూర్తిగా ఇలాగే ఉంది నాకు ఇలా అవ్వలేదు అనేటువంటి దానికంటే కూడా మీకు జన్మజాతకంలో ఏదైనా ఒక దోషం కానీ ఇంకేదైనా ఉన్నా జన్మజాతకం ఆ కుండల్ని మీకు తెలిసినటువంటి ఏ జ్యోతిష్యులకైనా చూపెట్టుకొని ఏదైనా మీకు విపరీతమైనటువంటి కష్టాలు అంటే మీ జాతకంలో మీరు మాత్రం ఇలా చెప్తున్నారు అందులో మాత్రం నాకు ఇలా ఉంది అని అనుకునే వాళ్ళు ప్రత్యేకించి మీకున్నటువంటి ఇప్పటికే పరిచయమైన జ్యోతిష్యులు కానీ మీకు తెలిసినటువంటి వాళ్ళు కానీ ఏదైనా పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి వాళ్ళు అనుకున్నటువంటి వారి దగ్గరికి కానీ వెళ్ళండి. దానికి ఉండేటువంటి చిన్న చితక పరిహారాలు ఉంటాయి. పరిహారాలు తెచ్చుకోవడం లేదు మీకు మీరుగా మరి ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ నవగ్రహ ఆరాధన చేయడం కానీ చేసినట్టయితే మనకున్నటువంటి దోషాలు అనేటువంటివి తొలగిపోయేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాదు నేటి కాలంలో మీకు ఒక్కొక్క గ్రహానికి సంబంధించినటువంటి పరిహారాలు అనేకంగా ఇలాగే యూట్యూబ్లో చెప్తూ వస్తున్నారు. సరైనటువంటి జ్యోతిష్యం తెలిసిన పండితులు చాలామంది వీటిని చెప్తూ ఉన్నారు. అందులో ఏ గ్రహం వల్ల మీకు నష్టం ఉంది, కష్టం ఉంది, ఏ గ్రహం యోగించకపోవడం వల్ల మీకు జరిగేటువంటి ఫలితాలు ఏమున్నాయని తెలుసుకుంటే కనుక దాని ద్వారా మనం ఏ రకమైనటువంటి పరిహారం తీసుకోవాలనేటువంటి విషయం సుస్పష్టం అవుతుంది. కాబట్టి అలాగైనా మీ గ్రహ దోషాలకు ఉన్నటువంటి ఈ స్థితి నుండి మెరుగయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పూర్తిగా గోచారం మీద ఆధారపడకుండా జన్మజాతకం మీద ఉన్నటువంటి ఆ సంచారాన్ని కూడా జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహస్థితిని కూడా తీసుకున్నట్టయితే మీకు మంచి ఉపయోగం ఉంటుంది అని చెప్పొచ్చు. సర్వే జనా సుఖినో భవంతు.